శారీలో లాంగ్ ఫ్రాక్ కుట్టగా మిగిలిన ఫ్యాబ్రిక్, ఓకేనా. పైట అలాగే బ్లౌజ్ పీస్, ఈ రెండింటితో 6 నెలల నుంచి సంవత్సరంలో పిల్లలకి ఫ్రాక్ అయితే చూద్దాం. లైనింగ్ కూడా దీంట్లో మిగిలిన పీస్లే, ఓకేనా. లైనింగ్ వచ్చేసరికి నాకు ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో ఆ ప్లేస్లో క్లాత్ అనేది బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను. 4 మడతల మీద. పొడవు వచ్చేసరికి 8.5, ఇక్కడ నడుము వచ్చేసరికి 5.5, చెస్ట్ లూజు 6.5, చిన్నపిల్లలకి సరిపోతుంది. తర్వాత షోల్డరు 4.5 ఇంచులు, చంక డౌన్ కోసం 4.5 ఇంచులు. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న 4.5 షోల్డర్లో 2.5 షోల్డర్ కోసం 2 ఇంచీలు నెక్ కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ డౌన్ వచ్చేసరికి 2.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ రెండు కూడా రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. మనం సైడ్ వచ్చేసరికి ఖర్చు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఖర్చుతో సహా ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. ఒకవేళ పాప కొంచెం బొద్దుగా ఉందనుకుంటే మాత్రం ఇటువైపు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. బాడీ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున లైనింగ్ చూద్దాం. ఇక్కడ మనకు నడుము లూజు 5.5, ఓకేనా. 4 మడతల మీద 5.5. కింద లైనింగ్ కోసం కూడా 4 మడతల మీద తీసుకోవాలి. కాకపోతే నాకు ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది మధ్యకు, దానికోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 6 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కింది వైపున ఒక 2 ఇంచెస్ పైకి మధ్య నుంచి ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. క్లాత్ పొడవు వచ్చేసరికి 9.5 ఇంచులు. కింది వైపున లైనింగ్ కోసం 9.5 ఇంచులు పొడవు తీసుకోవాలి. కింది వైపు ఈ విధంగా ఫోల్డ్ చేయడానికి 1 ఇంచు, పై వైపున బాడీ పార్ట్కి అటాచ్ చేయడానికి 1/2 ఇంచ్, మొత్తం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. మనకు మొత్తం కావాల్సింది 8 ఇంచీలు లైనింగ్ పొడవు, ఓకేనా. ఖర్చుతో కలుపుకుంటే 9.5 ఇంచుల పొడవు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా. ఇది బాడీ పార్ట్. ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేయాలో చూసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం, అలాగే స్టిచ్చింగ్ కూడా చూద్దాం, ఓకేనా.